జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ పార్క్ ముందు ఆశా వర్కర్లు 3వ రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సులోచన తిరుమల మాట్లాడుతూ వారి డిమాండ్లను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు ఇస్తున్న పారితోషికం 18,000 పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఏఎన్ఎం జీఎన్ఎం పోస్టుల్లో ఆశా వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రసూతి సెలవులపైన సర్కులర్ను వెంటనే జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు టిహెచ్ నీరజ, ఉపాధ్యక్షురాలు తిరుమల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నా పేరు తిరుమల, ఇబ్రహీంపట్నం పిఎస్సి. మేము ఇవాళ సమ్మెకు కూర్చోవడానికి కారణం, మాకు పనిని బట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం మాకు 18,000 చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. మాకు పనిని బట్టి పారితోషికం అంటే ఒక్కో నెల కేసులు ఉంటాయి, ఒక్కో నెల కేసులు ఉండకపోవచ్చు. అని లేని ఏడల మాకు 4,000, 5,000 జీతం వచ్చినప్పుడు మాకు ఇంట్లో కుటుంబం ఎలా గడుస్తుంది? అలా కాకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు పెంచి 18,000కు జీతం పెంచి ఇవ్వాలని కోరుతున్నాము. ఈ స్ఫూటన్ కప్స్ టీబీ అనే జబ్బుకి మేము ఇళ్ళకి తిరిగి సర్వే చేసినప్పుడు ఎవరికైతే దగ్గు ఉంటుందో 2 వారాలకు మించి మేము వాళ్ళకి తెమ్మడ డబ్బాలో బట్టి మేము పిఎస్సి తీసుకుపోయి టెస్ట్ చేయించే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఇంకేదైనా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా యొక్క ఆశాలకి ఈ టీబీ డబ్బాలు మోయకుండా గవర్నమెంట్ ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నాము.